పాన్ ఇండియా లెవెల్లో ప్రస్తుతం టాప్ మోస్ట్ హీరోయిన్స్ లిస్ట్ తీస్తే అందులో సమంత పేరు ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం ఆమె రేంజ్ సౌత్ నుండి నార్త్ కి ఎగబాకి ఇక్కడి కంటే అక్కడే ఎక్కువగా సినిమాలు, వెబ్ సిరీస్లు చేస్తోంది. ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ ద్వారా నేషనల్ వైడ్ గా ట్రెండ్ అయిన సమంత రీసెంట్ గానే మరోసారి సిటాడెల్ అనే హిందీ వెబ్ సిరీస్ తో మన ముందుకు వచ్చింది. ఈ స్పై యాక్షన్ సిరీస్ కి కూడా పాన్ ఇండియా లెవెల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇదంతా పక్కన పెడితే సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే సమంత రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లో రాబోయే సంవత్సరంలో తన జాతకం ఎలా ఉండబోతోందో స్టోరీలో చెప్పుకొచ్చింది. వృషభ, మకర, కన్యా రాశి వారు వచ్చే ఏడాది జీవిత భాగస్వామిని పొందబోతున్నారని, సంతానాన్ని కూడా పొందుతారని రాసుంది. అంతేకాకుండా జీవితంలో ఎంతకాలం నుండి పెట్టుకున్న లక్ష్యాలను కూడా వచ్చే ఏడాది చేరుకుంటారని, ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని, వృత్తిపరంగా మెరుగుపడతారని ఆమె జాతకంలో ఉన్నట్టు చెప్పుకొచ్చింది. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వీ వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. మానసికంగా, శారీరకంగా దృఢంగా తయారవుతారని, ఏడాది మొత్తం ఫుల్ బిజీగా ఉంటారని సమంత షేర్ చేసిన స్టోరీలో ఉంది. దీనిని చూసిన అభిమానులు ఇందులో రానున్న విధంగా సమంతకి అన్ని జరగాలని కామెంట్స్ చేస్తున్నారు. అయితే జీవిత భాగస్వామి గురించి ఆమె ఇటీవల పలు ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. జీవితాంతం ఇలాగే సోలోగా ఉండిపోతారా అని ఒక విలేఖరి అడిగిన ప్రశ్నకు సమంత సమాధానం చెప్తూ అలా ఏమీ లేదు, ఖచ్చితంగా మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఆమె షేర్ చేసిన స్టోరీని బట్టి చూస్తూ ఉంటే సమంత వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతోందా? అభిమానులకు ఈ విషయం పరోక్షంగా తెలియాలనే ఆమె ఈ స్టోరీ పెట్టిందా అని సోషల్ మీడియాలో అభిమానులు సందేహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇటీవల కాలంలో సమంత ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంత మాత్రం నిజం ఉందో చూడాలి. ఇక సమంత సినిమాల విషయానికొస్తే ఇక నుండి ఆమె రెగ్యులర్ హీరోయిన్ గా సినిమాలు చేయనని, నటనకు ప్రాధాన్యం ఉన్న పాత్రలు మాత్రమే చేస్తానని చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అందులో భాగంగానే ఆమె సిటాడెల్ వెబ్ సిరీస్ చేసింది. ఈ సిరీస్ తర్వాత ఆమె మరో బాలీవుడ్ వెబ్ సిరీస్ లో నటిస్తుంది. అంతేకాకుండా టాలీవుడ్ లో ఈమె 2 లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేయడానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం.